అమ్మ అవ్వాలి, లేకపోతే తొందరగా ఈ సొసైటీ ప్రెషర్ వల్లో ఏజ్ అయిపోతుందన్న ఒక తొందరలో ఊరికే ప్రతిసారి ఈ టెస్ట్‌లకెళ్ళిపోతుంటారనమాట. డాక్టర్స్ దగ్గరికెళ్ళిపోయి స్కాన్స్ తీపిచ్చేస్తారు. వాళ్ళు ఇంకా నమ్మరు. డాక్టర్స్ చెప్పినా గూడా వినకుండా ఉంటారు కొంతమంది. సో, అసలు ఈ టెస్ట్‌లు ఎలా చేసుకోవాలి? ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్‌లు? ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే జనరల్‌గా నేనెవరైనా కపుల్ వస్తే ఏం చెప్తానంటే, అట్‌లీస్ట్ ఫస్ట్ 6 మంత్స్ మీరు ప్రాపర్‌గా ట్రై చేస్తున్నారా లేదా అనేది ముందు చూసుకోండి. అండ్ ఇందాక చెప్పాను కదా! మీరు హెల్తీగా ఫుడ్ తీసుకుంటున్నారా లేదా? ఈ హెల్తీగా ఫుడ్ తీసుకుంటున్నాం, అవును మేము ఒక 6 మంత్స్ ట్రై చేశాము అన్నప్పుడు అది వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్‌ని బట్టి డిసైడ్ చేస్తాం. ఒకవేళ గనక ఆ కపుల్ ఆర్ మోర్ దెన్ 35 ఇయర్స్ అనుకోండి. అప్పుడు ఆ 6 మంత్స్ ట్రై చేసే ముందరే బేసిక్ టెస్ట్ అంటే వీళ్ళ బాడీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఎగ్ ప్రొడక్షన్ కరెక్ట్‌గా ఉందా లేదా? అనేది కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సో, ఒక 3, 4 బ్లడ్ టెస్ట్స్ లైక్ ఏఎంహెచ్ వాల్యూస్ అని, ప్రొలాక్టిన్ వాల్యూస్ అని, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ వాల్యూస్ అని. అంటే వాళ్ళ ఎగ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ ఎట్లా ఉంది? ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే నిలబడేదానికి ఎంత స్కోప్ ఉంటుంది అనేవి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అంటాం. బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ మొత్తం నార్మల్ వచ్చినాయి అనుకోమ్మా, అప్పుడు ఐ గివ్ దెమ్ టైమ్ ఫర్ 6 మంత్స్ టు 1 ఇయర్. గో డూ యువర్ హోంవర్క్ ప్రాపర్లీ అండ్ కమ్ బ్యాక్. లేదు ఒకవేళ కనుక ఆ టెస్ట్లో ఎక్కడన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని కూడా ఏంటంటే ట్రీట్ చేసి కూడా మళ్ళీ అంతే టైం ఇస్తాం. ఎందుకంటే ఒక కపుల్కి ఆ మాత్రం మనం టైం ఇవ్వాలి. అంతేగాని 1 మంత్ 2 మంత్స్లో ఎవరికి ప్రెగ్నెన్సీ గబక్కన వచ్చేది. అంత 6 మంత్స్ 1 ఇయర్ మనం టైం ఇచ్చినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఏదో ఒక 100లో దగ్గర 90 మందికి ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి. మేబీ ఒక 10 మంది ఉంటారు. అందరికీ ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ ఐమ్ మిరాకిల్ వర్కర్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే ఏంటంటే దాదాపుగా 90% వరకు ఆటోమేటిక్గా వస్తాయి ప్రెగ్నెన్సీస్. వాళ్ళు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనేది వాళ్ళకి చెప్పచ్చు. ఒక ప్రీ కన్సెప్షనల్ విజిట్తో ఏంటంటే నీకు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మీరు ఎప్పుడు ఏ టైంలో ట్రై చేయాలి, నీ పీరియడ్ లెంగ్త్తో నీకు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి స్కోప్ ఎంత, నీకు న్యూట్రిషనిస్ట్ ద్వారా మంచి హెల్త్ డైట్ చార్ట్స్ తీసుకోవడం, దిస్ కన్సిస్ట్ ఆఫ్ ప్రీ కన్సెప్షనల్ విజిట్. సో దీంతో ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళపైన వాళ్ళకే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫస్ట్ ఆ టెస్టులు చేసేదానికి రీజన్ ఏంటంటే కాన్ఫిడెన్స్ తెప్పించేదానికి, ఉన్న కాన్ఫిడెన్స్ పోగొట్టడానికైతే కాదు.